హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదండి, వైట్ టాక్స్డ్ గప్పీస్ అయితే వచ్చేసాయి మనకి అనేది. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ మన బాక్స్ అయితే మనకి ఈవినింగ్ వచ్చింది, 6కి అయితే వచ్చింది. పార్సల్ అన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఈ టబ్లో ఏంటంటే మనకి 7 అయితే అయిపోయింది, బాగా నైట్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే లైట్ వేసి మీకు వీడియో అనేది తీస్తున్నానండి. చూస్తున్నారు కదా, లైట్ వేసి తీస్తున్నాను వీడియో అనేది. కానీ సూపర్ క్వాలిటీ వచ్చింది. 5 డేస్ అని జర్నీ చేసి కూడా ఇంత యాక్టివ్గా అయితే ఉన్నాయంటే నాకే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇంత ఫుల్ యాక్టివ్గా ఉన్నది పంపించారు, మంచి బీట్ పంపించారు. బెదర్ అనేది కలర్ కూడా అమేజింగ్, ఏంటంటే చాలా బాగుంది కలర్ కూడా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, నేను ఏంటంటే రేపు విజయనగరం బయలుదేరుతున్నాను. విజయనగరం బయలుదేరడం ఏంటంటే ఎవరికైనా సరే, విజయనగరంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఫిషెస్ కావాలంటే నేను ఫిషెస్ తీసుకొస్తానండి. కానీ ఫ్రీ డెలివరీ, ఎందుకంటే నేను ఎలాగ వస్తాను కాబట్టి డెలివరీ చార్జెస్ అనేవి మీకు ఏమి ఉండవు. మీకు ఒకవేళ ఫిషెస్ కావాలంటే ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి. రేపు మీరు ఆర్డర్ పెట్టుకుంటే రేపు నైట్ అనేది నేను బయలుదేరుతాను, ఎల్లుండి మార్నింగ్ అనేది అక్కడికి వచ్చేస్తాను. ఈలోపు మీరు ఫిషెస్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే నేను అనేది కాంప్లెక్స్లో దిగుతాను కాబట్టి కాంప్లెక్స్ దగ్గరికి వస్తే మీరు అనేది నేను మెసేజ్ చేస్తాను, పలానా టైంలో కాంప్లెక్స్ ఉంటుంటే కాంప్లెక్స్కి వస్తే మీకు అనేది ఫిషెస్ ఇచ్చేస్తాను. ఎటువంటి డెలివరీ ఛార్జ్ అయితే పడదు, ఎందుకంటే నేను అక్కడికి వస్తాను కాబట్టి నాతో పాటు ఫిషెస్ తీసుకొచ్చేస్తాను కాబట్టి మీకు ఏమైనా డెలివరీ ఛార్జ్ అనేది ఉండదు. ఫ్రీ డెలివరీ ఛార్జ్ అనేది ఫ్రీ, ఎందుకంటే నేను వస్తున్నాను కాబట్టి అక్కడికి అనేది. బట్ ఏంటంటే తొందరగా ఫిషెస్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే రేపు ఒక్కరోజే టైం ఉంది. అసలు మీకు నిన్న వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే కొన్ని పనుల వల్ల నేను వీడియో అనేది చేయలేకపోయాను, అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అలాగే కొంతమంది అనేది ఏంటంటే గణేష్ అక్వేరియం ఫిషెస్ దగ్గర ఫిషెస్ మేము ఇస్తున్నాం గణేష్ అక్వేరియం ఫిషెస్కి అని ఫేక్ న్యూస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారంట. దయచేసి అలాంటి ఫేక్ నగులు మాటలు అయితే వినొద్దు. గణేష్ అక్వేరియం ఫిషెస్ లోకల్లో ఎవరి దగ్గర ఫిషెస్ తీసుకోదండి, ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా కేరళ, చెన్నై అక్కడి నుంచి రప్పించాను ఫిషెస్ అనేవి. ఎందుకంటే నాకు అక్కడ బీటర్స్ ఉన్నారు, నాకు స్టార్టింగ్ నుంచి బీటర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరే రప్పిస్తాను. చూస్తున్నా క్వాలిటీ చూస్తున్నారు కండి, ఇలాంటి క్వాలిటీ అనేది ఏంటంటే వాళ్ళ దగ్గర దొరుకుతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర రప్పిస్తాను. లోకల్లో నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు. కానీ ఏంటంటే ఈ చెత్తనాకులు ఏంటంటే ఎలా చెప్తున్నారంట, గణేష్ అక్వేరియం ఫిషెస్ మేమే ఫిషెస్ ఇస్తున్నాం, మీరు కూడా తీసుకోండి, మీకు కూడా మంచి క్వాలిటీ ఇస్తామని చెప్పేసి. బట్ అంటే అలాగే ఇద్దరు మోసపోయారు. ఈ చెత్త క్వాలిటీ అయితే వెళ్ళాయంటే వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేసి, భయ్యా మీకు ఇచ్చిన వాళ్ళు మాకు ఇచ్చారంటే అది నాకు సంబంధం అయితే ఉండదు. ఎందుకంటే ఆడెవడో చెప్పమంటే మీరు ఎలా నమ్ముతారు? నేను ఫిషెస్ ఇస్తే నన్ను అడిగే అధికారం మీకు ఉంటుంది, ఎందుకంటే భయ్యా మీరు ఇచ్చే బీడ్ ఇది కాదని అడిగే అధికారం అయితే మీకు ఉంటుంది తప్ప ఎవడో ఫిషెస్ ఇస్తే దానికి బాధ్యత అయితే నాది కాదు. ఎందుకంటే నా సెల్ నుంచి మెసేజ్ వస్తే, నా సెల్ నుంచి మీరు ఏమైనా కాంటాక్ట్స్ ఏమైనా అయితేనే ఓకే, అంతేగాని బయట వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. దయచేసి ఇది ఒకటి అర్థం చేసుకోండి ఎవరన్నా సరే. అలాగే మనకి ఏంటంటే ఫుల్ గోల్ కూడా నేను ఒక 20 పేజెస్ అయితే రప్పించాను, ఎందుకంటే ఫుల్ గోల్ చాలా ఫాస్ట్గా అనేది అవుతుంది కదండి మన దగ్గర, అందువల్ల ఫుల్ గోల్ కూడా ఒక 20 పేజెస్ అయితే రప్పించాను. బట్ ఏంటంటే ఆ 20 పేజెస్ అనేది అంటే అందులో 10 పేజెస్ అనేది అంటే ఒక కస్టమర్ అయితే బీడింగ్ పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పించాము. ఇంకో 10 పేజెస్ అనేది మళ్ళీ అందులో కలపడం జరిగింది అనేది. 10 పేజెస్ అయితే కస్టమర్ గురించి అయితే అలాగే ఉంచేస్తాను, ఇంకా బాక్స్ కూడా ఓపెన్ చేయలేదు అయింది. ఎందుకంటే ఇంకా ఆయన వచ్చేస్తాను, ఒక 1 అవర్లో వస్తున్నారు, ఈ లోపు అంటే మనం వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. ఆయన వస్తే ఆయన బాక్స్ ఇచ్చేస్తాను. అలాగే మన దగ్గర అన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. ఈ పీసెస్ అన్నీ కూడా నేను చెన్నై నుంచి, కేరళ నుంచి రప్పిస్తానండి. మ్యాక్సిమం కేరళ నుంచి రప్పిస్తాను ఎక్కువ అనేది. ఏంటంటే ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తే మనకు అనేది ఏంటంటే ఈ ఫేక్ నగుళ్ళు వచ్చి నేను గణేష్ అక్వేరియం ఫిషెస్ ఇస్తున్నాను భయ్యా మీరు కూడా తీసుకున్నంటే, అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఏంటంటే చెప్పండి. ఒకవేళ మీకు అనేది మెసేజ్ పెడితే గణేష్ అక్వేరియం ఫిషెస్ కేరళ నుంచి రప్పిస్తాను కదని, ఒకవేళ కేరళ నుంచి ఫోన్ చేసినా సరే వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే నా బీటర్స్ ఓన్లీ యూట్యూబర్స్కి నెక్స్ట్ ఫార్మ్స్ మాత్రమే సేల్ చేస్తారు ఫిషెస్ అనేది. మామూలు ఎవరికి అనేది వాళ్ళు సేల్ చేయరు, ఎందుకంటే వాళ్ళు బల్కుల్లో సేల్ చేస్తారు కాబట్టి నాకు అనేది, మిగతా వాళ్ళకి కూడా అనేది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. విజయనగరం అయితే నేను రేపు నైట్ బయలుదేరుతున్నాను. మీకు ఎవరికైనా సరే ఫిషెస్ కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఫ్రీ డెలివరీ, ఎందుకంటే నేను అక్కడికి వచ్చేస్తాను కాబట్టి మీకు అనేది. దయచేసి ఏంటంటే తొందరగా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే నేను బాక్స్ అయితే విజయనగరం అనేది ఏంటంటే దాదాపుగా అంటే నా స్టార్టింగ్ నుంచి ఛానల్ నుంచి కూడా దాదాపుగా ఎక్కువ వైజాగ్, విజయనగరం ఎక్కువ అనేది అమ్మడం అయితే జరిగింది, అంటే సేల్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి విజయనగరం వస్తుందని చెప్పేసి మీకు అనేది ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను. అలాగే వైట్ టాక్స్లు అయితే అమేజింగ్, ఏంటంటే ఎలా అంటే ఎలాంటి కలర్ కాదు, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి కలర్ వస్తుందని చెప్పేసి. అందువల్ల ఏంటంటే మన బీటర్స్ ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద ఎక్కువ పంపిస్తున్నారు వాళ్ళు, ఎక్కువగా కలర్స్ కానీ ఏదైనా సరే టిక్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ పంపిస్తున్నారు. ఏంటంటే చాలా హార్ట్ఫుల్గా మన బీటర్స్కి అనేది చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నా మీద ఉన్న నమ్మకం అనేది నా సబ్స్క్రైబర్స్ నిలబడడానికి కారణం ఏంటంటే మీరే. ఎందుకంటే మీరు ఇంత క్వాలిటీ పీసెస్ పంపించడంతోనే నా సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే నా దగ్గర తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర సేమ్ క్వాలిటీ బేస్ పెడుతున్నాను. నెక్స్ట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలాగేంటంటే ఇప్పుడు వైట్ టాక్స్లు వచ్చాయి కదండి, అందులో ఏంటంటే ఫస్ట్గా తీసుకున్న అందరూ కూడా పెగ్గండ్ ఫీమేల్స్ అయితే ఇస్తానండి, ఎందుకంటే అందులో పెగ్గండ్ ఫీమేల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే ముందుగా ఎవరు తీసుకుంటే వాళ్ళకి అయితే పెగ్గండ్ ఫీమేల్స్ ఇచ్చేస్తాం కాబట్టి మిగతా వాళ్ళకి ఏంటంటే మరి పెగ్గండ్ ఫీమేల్స్ అయితే మరి రాకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మాత్రం పెగ్గన్స్ ఉన్నాయండి, ఎవరైనా తొందరగా తీసుకోవాలంటే మీరు తీసేసుకోండి. అది కూడా ఏంటంటే ఫీమేల్స్ అనేవి ఏంటంటే పెగ్గన్తో ఉన్నాయని మరీ చెప్తున్నాను. అంటే మీ దగ్గరికి వచ్చిన ఒక 5 డేస్ కానీ 10 డేస్లో కానీ లేదంటే 2 డేస్లో కానీ పెట్టేసి, ఎందుకంటే అది ఎప్పుడు వేసి పడితే మనం గ్యారెంటీ చెప్పలేము, వాటర్ చేంజింగ్లో అయితే పెట్టేస్తే కొన్ని అనేది.
ఓకే ఫ్రెండ్స్, అయితే క్వాలిటీ అయితే తిరిగిలేదు, మన బేరర్స్ అయితే అలా పంపించారు. మీరైతే మాత్రం డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి, నా డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్.